పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్సార్ పార్టీకి చెందిన జెండాలను ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు తొలగిస్తున్నారని, వాటిని కాళ్ల కింద వేసి తొక్కడం లాంటివి చేస్తే రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ రోడ్డుపై బైఠాయించి ఆరోపించారు. ఐరాల మండల కేంద్రంలో టీడీపీ నేతల ప్రచారం సందర్భంగా స్థానికంగా ఉన్న వైసీపీ జెండాలను తొలగించి టీడీపీ జెండాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఐరాలకు చేరుకోవడం, ఒకానొక దశలో వర్గాలు కొట్టుకునే స్థాయికి వెళ్లడం, తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన ఒక కారు వైసీపీ కార్యకర్తలపై దూసుకురావడంతో భయానక వాతావరణం చోటు చేసుకుంది. ఇలా కొనసాగితే 5 మండలాల నేతలతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. స్థానిక డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సీఐలు శ్రీనివాసులు, పారామిలిటరీ సిబ్బందితో పాటు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి మురళీమోహన్ డీఎస్పీతో మాట్లాడుతూ ప్రజా పరిపాలనలో బెదిరింపు ధోరణి ఉండకుండా ప్రజాస్వామ్యం కొనసాగాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. పర్సనల్ పనిగా పోతున్నాడు.